నమస్తే ఫ్రెండ్స్. గత 2 నెలలుగా భారత్ మరియు అమెరికాల మధ్య ఒక యుద్ధం నడుస్తోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే గొడవలు సీజ్‌ఫైర్ బ్రోకరేజ్ నేను చేశానని చెప్పి ట్రంప్ అంటే అలాంటిదేం లేదు. మూడవ పార్టీ, థర్డ్ పార్టీ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అసలు లేనే లేదు అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ద్వందంగా ఖండిస్తోంది. అయితే దీంట్లో ఎవరు నిజం? ట్రంప్ నిజమా? లేకపోతే భారత ప్రభుత్వం నిజమా? అంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ నా అనాలిసిస్ ప్రకారం అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు ఆపమని చెప్పి. ఎందుకు అంటే 7th జూన్ నాడు భారతదేశం టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసినప్పుడు ట్రంప్‌కు విలేకరులు అడిగారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని? ఐ నో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అన్నాడు. కానీ సీరియస్‌గా పట్టించుకోవాలి. జేడీ వ్యాన్స్‌ని కూడా అడిగారు, లెట్ దెమ్ డిసైడ్ అని అన్నారు. కానీ 10th నాడు మిలిటరీ బేస్ల మీద, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఎప్పుడైతే భారతదేశం మిజైల్స్తో దాడి చేసిందో అప్పుడు అమెరికా ప్రభుత్వం ఒకేసారి ఉలికిపడి బహుశా భారత ప్రభుత్వాన్ని వేడుకుని ఉండొచ్చు. అయితే ఎందుకు ఆ సమయంలోనే అమెరికా ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది అనే దానికి మనం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని గమనిస్తే 10వ డేట్ నాడు జరిగిన దాడులకు ఎక్కడ జరిగాయి? కిరాణా హిల్స్. ఎక్కడైతే పాకిస్తాన్ తన యొక్క న్యూక్లియర్ ఆయుధాలను దాచిపెట్టిందని అనుమానిస్తున్నామో అక్కడ జరిగింది. అక్కడ దాడి జరిగినప్పుడు అమెరికా వాళ్ళకున్న బాధ ఏంది అంటే, ఇక్కడ ఉంచే ఆయుధాలన్నీ అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతున్నాయో వాటి మీద కంట్రోల్, మేనేజ్మెంట్, సెక్యూరిటీ అంతా కూడాను అమెరికన్ సిఐఏ చూస్తుందని ఒక అనుమానం. అంతేకాదు ఆ కిరాణా హిల్స్లో ఉన్న అండర్‌గ్రౌండ్ బేస్‌లో అమెరికన్ ఇంజినీర్లు, అమెరికన్ న్యూక్లియర్ సైంటిస్టులు అందరూ పనిచేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ కూడా అమెరికా వాళ్ళదే. పాకిస్తాన్ వాళ్ళకు ఆ ఏరియాలోకి రానివ్వరు అని కూడా ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఎప్పుడైతే కిరాణా హిల్స్‌పై దాడి జరిగిందో అంటే వాళ్ళ యొక్క ఆయుధాలపైన పాకిస్తాన్ తయారు చేసి ఉండొచ్చు. కానీ దాచిపెట్టి వాటిని కంట్రోల్ చేస్తున్నది మాత్రం అమెరికా. అయితే ఇక్కడ ఒక విషయం మనం అనవచ్చు. అమెరికా ఆయుధాలను పాకిస్తాన్‌లో దాచిపెట్టడం ఏంటి అని అంటే, పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నది అని తెలిసిన దగ్గర నుంచి అమెరికా, పాకిస్తాన్ ఒక్క మాట కూడా అనలేదు. తయారు చేసుకొనిచ్చింది. ఎందుకంటే ఈ ఆయుధాలను అమెరికా యొక్క అభయహస్తంతోనే పాకిస్తాన్ తయారు చేసింది. 1999లో ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ పేలుడు జరిపాము మనం, దానికి పోటీగా పాకిస్తాన్ కూడా చేసింది. మన మీద శాంక్షన్స్ విధించాడు, పాకిస్తాన్ మీద కూడా విధించాడు. కానీ నామమాత్రం. ఆ తర్వాత ఎత్తివేశాడు. ఎందుకు అంటే వాళ్ళకు తెలిసే జరిగింది ఇవి వాళ్ళయే. అలాగే 1982లో పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా మీద, ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తారనే అనుమానం ఇజ్రాయెల్‌కు ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారిని ఒక రిక్వెస్ట్ చేశారు, మీరు మాకు ఎయిర్ బేస్ ఇవ్వండి, ఫ్యూయల్ ఇవ్వండి, మేము కహుతా న్యూక్లియర్
రియాక్టర్ పైన దాడి చేస్తాము అని అన్నారు. దానికి ఇందిరాగాంధీ లోపాయకారిగా ఒప్పుకున్నది కూడాను. విమానాలు కూడా వచ్చాయి ఇక్కడికి. కానీ మన దేశంలో ఉన్న కొందరు ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ని అమెరికాకు చేరవేశారు. దాంతో అమెరికా ఇంటర్వ్యూన్ అయి ఇజ్రాయెల్ని బెదిరించింది, ఈ దాడి చేయొద్దని చెప్పి. ఇజ్రాయెల్ని బెదిరించాల్సిన అవసరం అమెరికాకు ఏమొచ్చింది? పాకిస్తాన్ అయితే తనకు తెలియకుండా ఈ న్యూక్లియర్ వెపన్స్ పోవచ్చు కదా. దాడి చేసి నష్టపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టమైతే ఏం లేదు కదా. అయినా కూడా చేసింది. ఎందుకంటే అవి అమెరికా వాళ్ళ యొక్క వెపన్సే. మరి అమెరికా వెపన్స్ ఆడెందుకున్నాయి అని అంటే, భవిష్యత్తులో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా దాడి చేసిన, లేదా ఇది చైనాకు కూడాను వాడడానికని చెప్పి అమెరికా ఈ ప్రాంతంలో తన అణ్వాయుధాలను దాచుకుందనే ఒక ఏమంటాం, ఒక విషయం అయితే బయట నానుడిలో ఉంది. అంటే చెక్లాల లేదా కిరాణా హిల్స్లో ఉన్న అణ్వాయుధాలు రష్యా కొరకు, అమెరికా కొరకు, చైనా కొరకు ఈ విధంగా ఉండేవి. అయితే ఇది విషయం కాబట్టి అందుకే ఎప్పుడైతే చెక్లాల న్యూ బేస్ లేదా దీని ఏమంటారు నూర్ఖాన్ ఎయిర్ బేస్ అంటారు, దీనిపైన దాడి జరిగిందో అమెరికా భయపడి బహుశా అమెరికా ప్రభుత్వం లోపాయకారిగా భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఏమని? మళ్ళీ దాడులు చేయకండి. దాంతో 10వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలు 3:30 ఆ ప్రాంతంలో మనం అధికారికంగా సీజ్-ఫైర్ని ప్రకటించాం. అంటే ఈ విషయం బయటకు ఎందుకు పోవట్లేదంటే, చాలా విషయాలు ప్రభుత్వాలకు తెలిసినా లేదా ఈ విషయాన్ని బయటపెట్టవు. లోపాయకారిగా వాళ్ళ లోపల మాత్రమే ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఉంటుంది తర్వాత దాడులు చేయొద్దని చెప్పి. అలాగే భారత ప్రభుత్వం కూడాను వాళ్ళ రిక్వెస్ట్ని మన్నించి ఈ సీజ్-ఫైర్కి ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ ఏమో మేము బ్రోకరింగ్ చేసి సీజ్-ఫైర్ చేశాము అని అంటున్నాడు. అది కూడా ఏంటి, వ్యాపారాన్ని ఆశగా చూపి. కానీ భారత ప్రభుత్వం ఏమో దాన్ని నిర్ద్వందంగా తోసిపుస్తోంది. బహుశా కారణం ఏమై ఉండొచ్చు అంటే, ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందేమో అనే భయం కావచ్చు, లేకపోతే ఇది నిజం కూడా కాకపోవచ్చు. అంటే మొత్తం మీద ఈ దానిలో జరిగినది నా అనాలిసిస్ ప్రకారం అయితే అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఆ రిక్వెస్ట్కు అనుగుణంగా సీజ్-ఫైర్ జరిగింది. కానీ ఇది లోపాయకారిగా జరిగిన విషయం బయటకు మాత్రం తెలియలేదు అనుకుంటా. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో ఒకసారి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.